సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఇది ఉంది కదా ఈవీఎంది. సో ఇది ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఏం చేయాలి అనేసి అయితే వీడియో చేస్తున్నా. చిన్నగా ఉంటుంది, లాస్ట్ దాకా చూడమని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. అండ్ ఆల్సో ఎప్పటిలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా దగ్గర ఉన్నది M.2 అండ్ ఆల్సో ఇది కత్తెర, నా స్మార్ట్ ఫోన్ స్టాండ్ అండ్ ఒక స్క్రూ డ్రైవర్ సెట్ అనమాట. దేనికి ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా, స్క్రూ పెట్టుకోవడానికి. సో ఫస్ట్ ఇది కట్ చేసి చూద్దాము. సో సింగిల్ హ్యాండ్తో అయ్యేటట్టు ఏది నాకు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, జర బగ్గడిగా కట్ చేసేసిన పోయి 1 2 3 అన్నట్టు. సో ఇది మన PCI M.2 NVMe ఇది 512 GB. సో ఇది C డ్రైవ్ లాగా యూజ్ చేస్తున్నా. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లుంది పోయి, ఫ్రంట్ ఇది చూద్దాం ఎట్లుంటుంది. ఇన్స్టాల్ చేసినాక చూపిస్తుంది కూడా. సో ఫ్రెండ్స్ ఇది ఈవీఎం వాళ్ళది M.2 అనమాట. NVMe స్పీడ్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇది Gen 3x4 అనమాట, 512 GB స్టోరేజ్. OS డ్రైవ్ లాగా యూజ్ చేస్తున్నావే. ఒకసారి ఇన్స్టాల్ చేసి మీకు చూపించేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, నా దగ్గర పాతది ఉంది, ఈవీఎం వాళ్ళది SSD అన్నమాట, 128 GBది. సో అది తీసి నా దగ్గర కొత్త ఉన్నది పెడతాను. సో చూద్దాం, అప్గ్రేడ్ చేసినాక అది కూడా సపరేట్గా చూపిస్తాను, పాతది ఎట్లుంది, ఏంది స్టోరేజ్ కథ అని. సో వెయిట్ చేయండి. అండ్ నా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ లోపల డస్ట్ అయిపోయింది. సో అంటే మొన్న దీపావళికి తుడిచిన. సో దీపావళి నుంచి కార్తీక మాసంకి ఎంత డస్ట్ వచ్చింది, 10-15 రోజులకే. సో డస్ట్ అయితే ఎక్కువ వస్తుంది మా ఏరియాలో. అండ్ ఎలా అనిపించింది మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోండి. అండ్ నా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ డిస్క్రిప్షన్లోనే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, నా దగ్గర ఇది 128 GBది ఉంది కదా. సో ఈ 128 GB వచ్చేసరికి అయితేనేమో ఫస్ట్ చాలా అవుతుంది కొన్నది పోయి, చాలా పాత మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి అయితే కొత్తది చూసుకోవచ్చు, ఇది కొత్తది, ఇది కొత్త మోడల్. ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ రెండింటికి ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఇది SATA ఇంటర్లేస్ కనెక్టివిటీ టు SATA స్పీడ్స్తో పాటు కూడా వస్తుంది. ఇది NVMe స్పీడ్స్తో పాటు వస్తుంది. ఇక్కడ కనెక్షన్స్ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ కనెక్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది SATA కనెక్షను. అండ్ ఇది కొత్తది NVMe ఇది వచ్చేసరికి అయితేనేమో PCI కనెక్షన్, NVMe కనెక్షన్ అంటారు. సో ఇది కొంచెం స్పీడ్గా ఎక్కువ వస్తుంది అన్నమాట. ప్లస్ ఇది Gen 3 పైనది. సో Gen 3 512 GB స్టోరేజ్, ఇదేమో 128 GB స్టోరేజ్ వేటితో పాటు కూడా వస్తుంది. సో రెండిట్లో వేరే బెనిఫిట్ ఏదన్నా అంటే ఇది పాతది, యాక్చువల్లీ చాలా పాతది, 2-3 years బ్యాక్ది ఇది. సో ఏంటంటే కొత్తది కాబట్టి పెడుతున్నా. ప్లస్ ఏంటంటే Gen 3 ఏంటంటే నా మదర్ కూడా కంపాటబిలిటీ ఉండాలి, అట్లయితే సరిపోతుంది. సో ఇది ఇన్స్టాల్ చేసి చూపించేస్తాను. చూసుకోవచ్చు కదా, ఆల్రెడీ 500 GBది ఏదైతే ఉందో ఇన్స్టాల్ చేసి అయితే పెట్టాను. సో నెక్స్ట్ ఏంటంటే OS వేసి మీకు టాస్క్ మేనేజర్లో స్టోరేజ్ చూపించేస్తాను. చూసుకోవచ్చు, Windows 10 అయితే వేసినాను. ఒక్కసారి టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి డీటెయిల్స్ ఏందనేసి అయితే ఒకసారి మీకు చూపించేస్తాను ఇక్కడ. సో మీకు అందరూ తెలిసింది ఎప్పటిలాగా i5 4400F యూజ్ చేసిన ప్రాసెసరు, ర్యామ్ ఇక్కడ టాప్లో చూసుకోవచ్చు, 32 GB ర్యామ్ అండ్ డిస్క్ 0. ఇది అన్నమాట సెకండరీ అనమాట, ANSI స్పోర్ట్స్ యూజ్ చేస్తున్నాను నార్మల్ డివైజెస్కి లైక్ గేమింగ్కి అవన్నిటికి. అండ్ డిస్క్ 1 వచ్చేసరికి అయితేనే కొత్తది 512 GB SSD ఉంది కదా, M.2ది, Gen 3ది. సో అది ప్రసంగా అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది. అండ్ నెట్ కనెక్షన్ ఉంది పోయి. అండ్ దాని తర్వాత గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే 1650 గ్రాఫిక్ కార్డ్. ఓకేనా, ఇవి అప్డేట్స్ అనమాట అవి. అండ్ SATA అయితే బాగానే రన్ అవుతుంది. అండ్ ఇక్కడ కిందికి వచ్చేస్తే ఇక్కడ స్టోరేజ్ చూసుకొచ్చి 477 కెపాసిటీతో పాటు కూడా వస్తుంది. సో ఇదనమాట. అండ్ ఇన్స్టాలేషన్ నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేలో కలుసుకుందాం.